ప్రతిపక్షాలు కూడా సైలెంట్ అయిపోయినాయి, ఇటు బీజేపీ గానీ అటు బీఆర్ఎస్ గానీ. అంతే, ఇంత పెద్ద ఇష్యూని ఎవరు మాట్లాడట్లేదు, అట్లీస్ట్ ప్రెస్ మీట్ కూడా పెట్టట్లేదు. దారుణం ఏంటంటే ఒకరోజు ధర్నా పెట్టి వాళ్ళు మున్సిపల్ ఓట్లు ఎలక్షన్ అడుగుతుంది పాపం. రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా మొత్తము ఇక ఎగబడిపోయింది అక్కడికి. ఇక ఇవాళ మాకు అనౌన్స్మెంట్ అయిపోతుంది, ఇక దీక్ష కూర్చుంటారు అని చెప్పారు. తీరా అక్కడికి పోయిన తర్వాత మున్సిపల్ అన్ని మాట్లాడిండు. లాస్ట్కి మున్సిపల్కి కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలి, బీజేపీకి ఓటేయండి అని ఇక దినాల కాడికి పోయి పెళ్లి కార్డు ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక టోటల్గా ఇవన్నిటి మధ్యలో ఇక్కడ గవర్నర్ అనేట ఆయన పెద్ద మనిషి ఈరోజు రాష్ట్రపతికి ఫ్యాక్చర్ రిపోర్ట్ పంపడంలో విఫలమైపోయాడు. కాబట్టి ఇవాళ వాళ్ళు కమిటెడ్ బడ్జెట్ దారి తప్పినప్పుడు కేంద్రం దీన్ని తీసుకోవాలి. కాబట్టి 5వ తారీఖు మేము చలో రాజ్భవన్ అని పిలుపునిచ్చిన 20,500 మంది రిటైర్ అయ్యారు ఇప్పటికి. ఇంకో దురదృష్టం ఏంటంటే 20,500 మందిలో దాదాపు 7,500 మంది టీచర్లు. అంటే ఈరోజు స్కూళ్ళు 7,500 మంది టీచర్లు లేకుండా స్కూళ్ళు నడుస్తున్నాయి. 13,500 మంది ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇక జాబ్ క్యాలెండర్లో ఇవెక్కిస్తే కనీసం ఈ 20,500 పోస్టుల కన్నా మీరు 2 లక్షల పోస్ట్ పక్కన పెట్టండి, వీటికన్నా మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, ఇవి కూడా ఇవ్వాలి. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మేము ఇంకో దుకాణం ఉంది ఇందులో, EPS 95 అని కేంద్ర బహుళ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు HCL ఈ PF కట్టేటోళ్ళు అందరూ కూడా దాని కిందకి వస్తారు. వాళ్ళ పెన్షన్ అయితే 1,000 రూపాయలు, 800, 3,000 రూపాయలతో వాళ్ళు బతుకుతున్నారు. నరేంద్ర మోడీ గారు మా అధికారంలో వస్తే మీకు 7,500, అంటే వీళ్ళు దాచిపెట్టుకున్న పైసలే వీళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళు దాదాపు 7 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు పోరాటం చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ సబ్జెక్ట్ అంటే వాళ్ళని EPS 95 అంటారు. వాళ్ళకు కూడా మేము మద్దతు తెలుపుతూ రేపు చలో గవర్నర్ పిలుపునిచ్చాం. సరే, అంటే కాంగ్రెస్ పార్టీ